నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రాఖీ జస్వికాల హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 28. కోపంతో ఉన్న ఆమె అతని కౌగిలి వీడాలని చూసింది. ఆమె భుజం మీద తన గదవను ఆనించిన అతడు, ఇలా చేశావంటే నువ్వు నాకు పెట్టిన మరో నిక్నేమ్ని నిజం చేస్తాను అంటూ అల్లరిగా నవ్వాడు. అయినా భయపడకుండా ఈసారి మనసులో మరింత గట్టిగా తిట్టుకొని మరో నిక్నేమ్ పెట్టుకుంది జస్వి. అది రాఖీకి తెలుస్తుంటే అతని కళ్ళు చిన్నవైపోయాయి. నేనంటే నీకు పూర్తిగా భయం పోయింది కదా, సారీ. ఈసారి భయానికే భయం పుట్టేలా నిన్ను భయపెడతాను చూడు అంటూ అతడు ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. దాంతో ఆమె మనసు గుబగుబలాడింది. అయినా కదలక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అతని చూపుల్లో తన చూపు కలపాలని చూసింది. కానీ ఆమె వల్ల కాలేదు. నేల చూపులు చూస్తూ, అయినా నేనెందుకు దడుచుకోవాలి, మీరేమైనా వైల్డ్ యానిమల్ కాదు కదా, పెదవి విరుపుతో అంది. అబ్బో, చాలా ధైర్యం వచ్చిందే నీకు, ఆమెను చూసి వెటకారమాడాడు అతడు. నేను మొదటి నుండి ధైర్యవంతురాల్ని తెలుసా, మీ మీద ఉన్న గౌరవంతో కొద్దిగా బెరుకు నటించాను అంతే. జస్వి తన భుజాలు కదిలించింది. అవునా, నిజమా? తన మాటల్లో వెటకారంతో పాటు బోలెడంత ఆశ్చర్యాన్ని ఒలికించాడు రాఖీ. ఆమె తల ఎత్తి అతన్ని చూడలేదు, కానీ తల నిలువునా ఆడించింది. అలా అయితే అదేదో తల ఎత్తి సూటిగా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చెప్పు, అప్పుడు నమ్ముతాను అన్న అతడు తన నడుముకు చేతులు పెట్టుకొని ఆమెను చూస్తూ ఉన్నాడు. ఇలా చెప్తే నమ్మవా అంటూ తన తలని పూర్తిగా నేలవైపు వంచేసింది. అన్నాడు రాఖీ. మీరు నమ్మితే నమ్మండి, లేదంటే లేదు, నేను వెళ్తున్నా అనేసి ఆమె ఆ గదిలో నుండి బయటికి వెళ్ళబోయింది. అతడు ఆమెను వెళ్ళనివ్వలేదు. రెక్కపట్టుకొని ఆపేశాడు. ఏంటని చివాల్న తల ఎత్తి అతన్ని సూటిగా చూసింది. అతని సూదంటు చూపుకి తత్తరపడి వెంటనే తన చూపులు మరల్చింది జస్వి. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకోగా, ఇప్పుడు నువ్వు చేసిందాన్ని ఏమంటారు? ఆమెను చూస్తూ కనుబొమ్మలు ఎగరవేశాడు రాఖీ. భయమని ఎందుకు అనుకోవాలి, సిగ్గు అనుకోవచ్చు కదా. నైస్గా మాట్లాడింది జస్వి. అలాగా, నాకు తెలియదు మరి, ఆమెను ఎగతాళి చేస్తూ పెదవి విరిచాడు రాఖీ. జస్వికి కోపం పొడుచుకొచ్చింది. అతన్ని గుర్రుగా చూసి వెళ్తుంటే ఆమె నడుము మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. అతని అనాచ్ఛాదిత ఎదపై తన అరచేతులు ఉంచి, వదలండి, వెళ్ళాలి అంది. ఎక్కడికి? కళ్ళు ఎగరవేశాడు రాఖీ. మీకు దూరంగా ఎక్కడికో వెళ్తాను, అప్పుడు నాకు టార్చర్ ఉండదు. మూతి ముడిచింది ఆమె. నన్ను తప్పించుకొని వెళ్ళడం అంత ఈజీ అనుకున్నావా? గంభీర స్వరంతో అన్న అతడు ఆమెను సూటిగా చూశాడు. తల నిలువునా ఆడించబోయి అతని చూపుల్లోని తీక్షణకి తనకు తెలియకుండానే తల అడ్డంగా ఆడించింది. అతని ఈగో సాటిస్ఫై అయింది. వెళ్ళు. ఆమె చుట్టూ పెనవేసుకొని ఉన్న తన చేతుల్ని వెనక్కి తీసుకున్నాడు. ఆమె తల వంచుకొని చిన్నగా ముందుకు అడుగులు వేసింది. స్టాప్ దేర్ అన్నాడు అతడు. నడుస్తున్నది కాస్త టక్కున ఆగింది. లుక్ ఎట్ మీ అన్నాడు రాఖీ. వెంటనే వెనక్కి తిరిగి అతన్ని చూసింది ఆమె. దీన్నేమంటారో చెప్పేసి వెళ్ళు అన్నాడు అతడు. దేన్ని? విస్మయంతో అడిగింది జస్వి. అదే ఇప్పుడు నువ్వు తల వంచుకొని భుజాలు వేలాడేసుకొని వెళ్తున్నావు కదా, దాన్ని అన్నాడు అతడు. తెలియదని భుజాలు కదిలించింది ఆమె. నీకు తెలుసని నాకు తెలుసు, మరేం పర్వాలేదు, నేనేమనుకోను గాని చెప్పు అన్నాడు అతడు. అతడలా నిలదీసి అడగడంతో ఆమె గొంతులో గుటకపడింది. నాకు తెలిసి దీన్ని భయపడ్డం అంటారు. అలా కాకుండా మరో పేరేదైనా ఉంటే చెప్పు. ఆమెను చూస్తూ ఉన్న అతని పెదవులపై చిరునవ్వు మొలిచింది. నాలుక ఖర్చుకున్న జస్వి అక్కడి నుండి జంప్ అయింది. అతను చిన్నగా నవ్వుకుంటూ ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళాడు. డిన్నర్ చేసి లాన్లో అటూ ఇటూ తిరుగుతున్న దేవ్ సెల్ రింగ్ అయింది. రాఖీ చేశాడేమో అనుకుని సెల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు దేవ్. అతని నెంబర్ కాకుండా అన్నోన్ నెంబర్ కనిపించడంతో దేవ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఈ టైంలో చేశారు అంటే ఏదో ఇంపార్టెంట్ పని అయ్యుంటుంది అనుకున్న దేవ్ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. కాల్ చేసింది ఎవరో కానీ అతని హలోకి రెస్పాన్స్ అవ్వలేదు. దాంతో దేవ్ కాల్ కట్ చేశాడు. కాసేపటికి మళ్ళీ అతని సెల్ రింగ్ అయింది. మళ్ళీ అదే నెంబర్ నుండి కాల్ రావడంతో విసుగ్గా కాల్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరండి కాల్ చేస్తున్నారు? కానీ మాట్లాడరేంటి? కోపగించుకున్నాడు దేవ్. తడబడుతూ నేను శ్రియాని అంది ఆమె. కాల్ చేసిన ఆమె ఏ శ్రియ? ఆమె ఎవరో చప్పున గుర్తుకురాక అడిగాడు అతడు. రాఖీ సిస్టర్ అంది ఆమె.
ఓ నువ్వా, ఈ టైంలో కాల్ చేశావేంటి? అనుమానంతో ఆరగా ఆమెను అడిగాడు అతడు. ఏ చేయకూడదా అంది ఆమె. పనేమిటో దీర్ఘం తీశాడు అతడు. పని ఉంటేనే చెయ్యాలా? చిలిపిగా నవ్వింది ఆమె. అలా అని కాదు అంటూ ఆమె చిలిపి చిరునవ్వుకి కంగారు పడ్డాడు అతడు. మీ అన్నయ్య ఉన్నాడా అడిగాడు దేవ్. నేను కాల్ చేస్తే నా గురించి కాకుండా తన గురించి అడుగుతావేంటి? అతని మీద అలక చూపించింది శ్రియ. ఏమీ తోచక అన్నాడు అతడు. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా ఏమీ తోచక మీతో మాట్లాడదామని కాల్ చేశాను అంది ఆమె. అయితే మాట్లాడు అన్నాడు అతడు. మరీ ఇంత డైరెక్ట్గా అడిగితే ఎలా మాట్లాడను? సిగ్గుపడింది శ్రియ. మరి ఇంకెలా అడగాలి అన్నాడు దేవ్. మీకు బొత్తిగా అమ్మాయిలతో మాట్లాడడం తెలియదు అనుకుంటా అంది శ్రియ. కరెక్ట్గా గుర్తుపట్టారు అన్నాడు అతడు. మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా అడిగింది ఆమె. అలా వాళ్ళు ఉండాలి అంటారా? అనుమానంతో ఆమెను ప్రశ్నించాడు అతడు. ఉంటే మంచిదేగా అంది శ్రియ. ఎవరికి? తెల్లబోయాడు దేవ్. ఇంకెవరికి, మీకే కొంటెగా అంది ఆమె. అలా అయితే నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఆమెను అడిగాడు దేవ్. ఇంతకుముందు లేడు కానీ ఇప్పుడు ఉన్నాడు అంటూ సిగ్గుపడింది శ్రియ. అతడెవరో నేను తెలుసుకోవచ్చా? క్యూరియాసిటీతో అడిగాడు దేవ్. ఇప్పుడు అడిగితే ఎలా చెప్పను? సమయం వచ్చినప్పుడు చెప్తాను బిడియపడింది శ్రియ. సరే కానీ ఇంతకు నువ్వు ఎప్పుడు ఎందుకు కాల్ చేశావు? చెప్పనే లేదు అన్నాడు దేవ్. చెప్పాను కదా ఏమీ తోచక అని. ఏ నీ బాయ్ ఫ్రెండ్ నీకు టైం ఇవ్వడం లేదా? నీతో టైం స్పెండ్ చేయడం లేదా? వెటకారం ఆడాడు దేవ్. ఏం చెప్పమంటారు? ఇలాంటి విషయాల్లో అతనిది మందబుద్ధి. ఏది డైరెక్ట్గా చెప్తే కానీ అర్థం చేసుకోరు. నాకేమో సిగ్గు అంటూనే సిగ్గుపడింది శ్రియ. అయితే అతనితో నన్ను మాట్లాడమంటావా అన్నాడు దేవ్. నేను మాట్లాడుతూనే ఉన్నాను. అయినా కానీ నా మనసుని అర్థం చేసుకోకుండా ఎలా మాట్లాడుతున్నాడు చూడు. మనసులో దేవుని తిట్టుకుంది శ్రియ. ఏంటి శ్రియ మాట్లాడవు? నీ బాయ్ ఫ్రెండ్ని నాకు పరిచయం చేయడం ఇష్టం లేదా? పోనీ మీ అన్నయ్యకి పరిచయం చేయి, వాడైతే బాగా మాట్లాడతాడు. నీ బాయ్ ఫ్రెండ్ నీకు లవ్ ప్రపోజ్ చేయకుండానే మీ అన్నయ్యకు దడుచుకొని నీ మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. రాఖీ మెంటాలిటీ గుర్తుకు రాగా ముసిముసిగా నవ్వాడు దేవ్. నీకిదంతా నవ్వులాటగా ఉందా కదూ? మనసు చిన్నబుచ్చుకున్న శ్రియ బుంగమూతి పెట్టింది. అయ్యో అలాంటిదేమీ లేదు. ఆమె తనని అపార్థం చేసుకున్నందుకు కంగారు పడ్డాడు దేవ్. శ్రియ ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు? వచ్చి పడుకో, పొద్దుపోయింది అని తల్లి ఇంద్రాణి కేక వేయడంతో దేవ్తో తన మాటలకి బ్రేక్ వేసింది శ్రియ. లేదంటే ఆ రాత్రంతా అతనితో మాట్లాడుతూ ఉండేదేమో. ఆమె బాయ్ చెప్పకుండానే కాల్ కట్ చేయడంతో ఈమె ఎందుకు కాల్ చేసినట్టు, ఏమీ చెప్పకుండా ఎందుకు కట్ చేసినట్టు విస్మయంతో అనుకున్నాడు దేవ్. చీకటి పడడంతో తన గదిలోకి వచ్చి నిద్రకు ఉపక్రమించాడు దేవ్. ఉదయం ఆఫీస్ దగ్గర జస్విని దింపేసి పని మీద వెళ్ళాడు రాఖీ. అలా తన పని చూసుకొని మళ్ళీ తన ఆఫీస్కి వెళ్తూ బోరు కొట్టి చాలా రోజుల తర్వాత ఎఫ్ఎం ఆన్ చేశాడు. నేను మీ హాసిని అంటూ కాలర్తో మాట్లాడుతున్న జస్వి గొంతు ఎఫ్ఎంలో రాఖీకి వినిపించింది. ఆమె మృదు మధురమైన కంఠస్వరానికి ముగ్ధుడయ్యాడు రాఖీ. ఒక్కప్పుడు ఆమె గొంతుకి అతను పిచ్చ ఫ్యాన్. ప్రతిరోజు ఎఫ్ఎం వింటూ ఆమె స్వరఝరిలో మైమర్చిపోయేవాడు. ఆమె ప్రోగ్రాం పూర్తయ్యే వరకు అతడు మరే పని పెట్టుకునేవాడు కాదు. నిజం చెప్పాలి అంటే అతడు ఆమెను కాదు, ఆమె గొంతుని అమితంగా ప్రేమించాడు. ఆమెను ఒక్కసారైనా చూడాలని తహతహలాడాడు. కానీ అతనికి ఆ అవకాశం దొరకలేదు. జస్విక కాలర్తో మాట్లాడుతూ వాళ్ళకిష్టమైన పాటలు వినిపిస్తోంది. అలా వింటున్న రాఖీకి తనకిష్టమైన పాట రావడంతో అతని మనసు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళింది. ఆ రోజు ఏదో పని మీద దేవ్తో కలిసి వెళ్ళాడు రాఖీ. దేవ్కి జర్నీలో పాటలు వినే అలవాటు ఉంది. కానీ రాఖీకి లేదు. దేవ్ ఎఫ్ఎం ఆన్ చేయగానే డ్రైవింగ్ చేస్తున్న రాఖీ అబ్బా బోర్, ఏంటి ఆ సొదా పెట్టావు విసుక్కున్నాడు. వినకుండానే బోర్ అంటే ఎలా? ఒక్కసారి విని చూడు, నీకు తప్పకుండా నచ్చుతుంది అంటూ రాఖీకి ఎఫ్ఎం కట్ చేయబోతే కట్ చేయనివ్వలేదు అతడు. దేవుని విసుగ్గా చూసి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు రాఖీ. అహహా నేను మీ హాసిని అంటూ జస్విక తీయని మాటలు, మృదువైన ఆమె కంఠస్వరం వినిపించడంతో అప్పటి వరకు విసుగ్గా ముఖం పెట్టిన అతడు తన చెవులను ఎఫ్ఎం వినడానికి కేటాయించాడు. ఆమె స్వరమే కాదు, ఆమె మాట్లాడుతున్న మాటలు అతన్ని ఇంప్రెస్ చేశాయి. దాంతో ప్రోగ్రాం అయ్యే వరకు శ్రద్ధగా విన్నాడు. దేవ్ ప్రోగ్రాం వింటూనే రాఖీని గమనించాడు. ప్రోగ్రాం పూర్తయ్యాక ఇప్పుడు చెప్పు ఎలా ఉంది అన్నాడు. ఈగోయిస్ట్ అయిన రాఖీ నీ ముఖంలా ఉందని అతన్ని ఎగతాళి చేశాడు. కోతలు కొయ్యకు,
నీకు నచ్చిందని నాకు తెలుసు ముసిముసిగా నవ్వాడు దేవ్. అతడు అన్నదానికి చిరుకోపంతో చూశాడు తప్ప నాకు నిజంగా నచ్చలేదని వాదించలేదు రాఖీ. ఈ విషయాన్ని ఎక్కువ సాగదీయలేదు దేవ్. ఆ రోజు వినడం మొదలుపెట్టిన రాఖీ ప్రతిరోజు దేవ్ ఉన్నా లేకున్నా ఆ ప్రోగ్రాం వినడం మొదలుపెట్టాడు. అలా ఆమె మాటలకి, ఆమె కంఠస్వరానికి అతడు ఫిదా అయ్యాడు. తెలియకుండానే ఆమె ప్రేమలో పడ్డాడు. పర్సనల్ పని మీద ఊరు వెళ్ళిన అతనికి అక్కడ షాపింగ్ మాల్లో హాసిని కనిపించింది. నిజానికి ఆమె ప్రోగ్రాం చేసే హాసిని అని అతనికి తెలియదు. ఆమె చుట్టూ మూగి ఆమె అభిమానులు ఆటోగ్రాఫ్ తీసుకుంటుంటే ఎవరి సెలబ్రిటీ అనుకున్నాడు. కానీ అతడు ఆమె ఎవరని ఆరా తీయలేదు. తన పని తను చూసుకొని వెళ్ళాడు. ఒకరోజు అతని సెల్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అందులో హాసిని ఎఫ్ఎం జాకీ అన్న పేరును చూసి వెంటనే ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశాడు రాఖీ. అదే అతని జీవన గమనాన్ని మార్చింది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి పునాది పడింది. ఎలా అనేది తదుపరి భాగంలో చూద్దాం. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నేను కొంచెం బిజీగా ఉండి చిన్న అప్డేట్ ఇచ్చాను. ఏమీ అనుకోకుండా మంచి కామెంట్ పెట్టండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. లేట్గా అప్డేట్ ఇచ్చినందుకు ఏమీ అనుకోకండి. థ్యాంక్ యూ.